ప్రైజ్ లార్డ్. జీవాహారము మన ఆత్మను పోషిస్తుంది, ఆత్మను జీవింపజేస్తుంది. ఆత్మ మనల్ని పరలోక రాజ్యంలోకి సిద్ధం చేస్తుంది. చిరకాలం జీవించేది ఆత్మ అన్నది. సాతాను యేసును శోధించినప్పుడు ఈ శరీరపు ఆహారానికే ప్రాముఖ్యత ఇస్తూ జీవాహారం గురించి ఏం సంబంధం లేదు, ఆత్మకు ఆహారం లేదు అన్నటువంటి అపోహ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. యేసు ప్రభు దానికి సమాధానంగా, అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని సాతానికి జవాబిచ్చాడు. రాయబడి ఉన్నది మరి దేవుని వాక్కు స్పష్టంగా తెలియపడుతుంది. దేవుని వాక్యము కావాలి, అది ఆత్మకు జీవాహారం అని తెలియపరచబడుతున్నాడు. ఈ శరీరానికి ఆహారం లేకపోయినా దేవుడు జీవింపజేయగలుగుతాడు. లేదా ఒక్క విత్తు కూడా విత్తకుండా అరణ్యంలో ఇశ్రాయేలీలను ఎలాగైతే దేవుడు పోషించాడో ఆ విధంగా పోషించగలడు. లేదా ఇక్కడున్న రాళ్ళన్నీ కూడా మరి ఆహారంగా అయినప్పటికీ దేవుని ఆశీర్వాదం లేనిదే ఈ ఆహారంతో పని ఏంటి అన్నట్లుగా దేవుడు సమాధానం చెప్తున్నాడు. యేసు సమాధానం చెప్తున్నాడు. ఒక మానవుడిగా ఉండి, మానవ అవతారంగా ఉండి మరి సమాధానం చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అది దేవుడు అన్నట్లయితే అది మనకి ఈయన దేవుడు కాబట్టి అద్భుతాలు చేశాడు అనిపిస్తుంది. కానీ కేవలం మనిషికి వచ్చే బాధలను అనుభవిస్తూ ఆయన సమాధానం ఇస్తున్నట్టు కనపడుతుంది. మరి ఈ ఆహారం కోసమే ప్రాముఖ్యత కాదు, ఈ లోకయాత్రలో నీకు సంబంధించిన యాత్రకు సంబంధించిన ప్రతిదీ కూడా దేవుడు చూసుకుంటాడు. నీవు సిద్ధపడుతున్నది పరలోక రాజ్యం కోసమని ఈ వాక్యము బాగా చదివి మరి ఆయన చాలా వల్లెవేసి చిన్నతనంలో ఆయన ఎదుర్కొంటున్న మరి ఆహార సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అన్నీ ఎదుర్కొని కేవలం వాక్యం మీద మాత్రమే ఆయన ధ్యాస ఉంచి వాక్యంలో చాలా పట్టు సాధించినట్లుగా చూస్తున్నాం. అందుకని ఆయన పేదరికాన్ని కానీ మరి ఆయన ఉన్న పరిస్థితులు కానీ లక్ష్యం చేయకుండా ఆత్మీయ జీవితం మీద మాత్రమే ఆయన ఫోకస్ చేసి ముందుకు సాగినట్లుగా ఉంది. మనకు కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ దేవుని చేయి పట్టుకొని ముందుకు సాగటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన యేసయ్య, మరి ఆత్మీయ జీవితంలో పోరాటంలో వస్తాయి, అవి ఎదుర్కోవటం ఎలా కూడా మాకు నేర్పించినందుకు వందనాలు. జీవాహారం ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.